నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మాన సభకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మాన సభకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడైన తుమ్మల శరత్ రెడ్డి ఆధ్వర్యంలోని గురువారం రోజున బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా పదవి పొందిన సందర్భంగా నిజామాబాద్ మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పాత కలెక్టర్ గ్రౌండ్లో ఘనంగా సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు బోధన్ నియోజకవర్గం నుండి 1200 మంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 31 వాహనాల్లో భారీ ఎత్తున వెళ్లి ఘనంగా సన్మాన సభలో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైన తుమ్మల శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, ఎబిల్య గంగారాం, హనుమంతరావు, పాషాభాయ్, దాము, దబ్బుబాయ్, విష్ణువర్ధన్ రెడ్డి, లింగారెడ్డి, శంకర్, బీహార్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. Right. अस्सलाम वालेकुम। आज जनाब बोधन के एमएलए साबिक़ा मिनिस्टर पी सुदर्शन रेड्डी साहब को गवर्नमेंट का मुशीर बनाने की खुशी में आज निज़ामाबाद में बहुत बड़ा जलसा रखा गया है। जलसा और बहुत बड़ा जुलूस भी है जिसमें वो शरीक होने के लिए बोधन से हम यहाँ हज़ारों की तादाद में जा रहे हैं। कार्यकर्ता और खुशी में सुदर्शन रेड्डी साहब को जो दिए हैं सीओ रेवंत रेड्डी साहब, पोस्ट इतना बड़ा, वो खुशी में यहाँ से हम लोग बहुत अक्सरियत में जा रहे हैं, यहाँ से गाड़ियाँ लेके उनके जुलूस में शरीक होने के लिए। और मैं तमाम कार्यकर्ताओं से गुजारिश करता हूँ कि ज़्यादा से ज़्यादा उस जुलूस में वो जलसे में शरीक होकर वो जलसे को कामयाब बनाएं। ఈరోజు మన బోధన్ మాజీ మంత్రివర్యులు అలాగే బోధన్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఎంపికై మన నిజామాబాద్ జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టర్ గ్రౌండ్లో భారీ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి సభకు బోధన్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు మేము వస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు బోధన్ పట్టణం నుంచి దాదాపు 1000 నుంచి 1200 మందిని సభకి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సన్మాన కార్యక్రమం ఘనంగా జరుపుకొని
బోధన వచ్చిన తర్వాత రేపు కూడా సారు బోధనలో పర్యటన ఉంటుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన బోధన నియోజకవర్గం మరెంతో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సారుకి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ప్రతి ఒక్క వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద బుధవారం ఆటో, కార్, ఇతర వాహనాల డ్రైవర్లు, ఓనర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు జరిగాయని, దీనివల్ల భారీ జరిమానాలు, శిక్షలు విధించబడతాయి డ్రైవర్లకు సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపి దొరికితే 10,000 రూపాయలు జరిమానాతో పాటు శిక్షలు పడతాయని వెల్లడించారు. తప్పనిసరి నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ ట్రాఫిక్ సీఐ రాథోడ్ చందర్, వినోద్, డ్రైవర్లు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్ష ఫీజు విషయంపైన బోధన్ మండల విద్యాశాఖ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ పరీక్ష ఫీజు పేరుతో దోపిడీ చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు 125 రూపాయలు మాత్రమే, కానీ ప్రైవేట్ స్కూల్ వారు 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని, అలాగే 10వ తరగతి పరీక్ష ఫీజుల పేరుతో తీసుకున్న డబ్బులని ఎగ్జామ్ ఫీజు డబ్బులు తీసుకుని మిగతా డబ్బులు పేరెంట్స్ కి ఇవ్వాలని ఆయన అన్నారు. లేని ఎడల డీఈఓ గారికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. 10వ తరగతి పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడే ప్రైవేటు స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, టీజీవీపీ బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్ మరియు విశాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజు విషయం గురించి ఈరోజు ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మాకు సమాచారం ఏమని వచ్చిందంటే, ఏదైతే పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకు 125 రూపాయలు కాకుండా దానికి మించి 1000 రూపాయలు, 1500, 2000 అట్లా వసూలు చేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ ఈ విధంగా దోపిడీ పాల్పడుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. కావున ఈరోజు మేము ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజు ప్రభుత్వ నిబంధనలకు 125 రూపాయలు ఉంటే వీళ్ళు విచ్చలవిడిగా ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దోపిడీకి పాల్పడే ప్రైవేట్ స్కూల్స్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము ఎంఏ సార్ గారికి కోరడం జరిగింది. లేని ఏడలా మేము పెద్ద ఎత్తున డిఓ సార్ కూడా కంప్లైంట్ ఇస్తాం. ఈ విషయం పైనే వెంటనే ఏదైతే దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో ఆ స్కూల్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది మేము కోరడం జరిగింది. మా దృష్టికి అయితే వచ్చిన ప్రకారం ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వెంటనే ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడారో ఆ స్కూల్ యొక్క పేరు కనుక మాకు తెలిసినట్లయితే వెంటనే తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తం అమౌంట్ ని కూడా వాళ్ళ పేరెంట్స్ కి రిటర్న్ తిరిగి ఇచ్చేయాల్సింది మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతున్నాం. లేడీ అనడా డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాడాలి. మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాలకై పనిచేస్తున్న మోదీ నిబంధనలు వ్యతిరేకిద్దాం. ఈపీఎఫ్ కార్మికులందరికీ 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవన భృతిని ఇవ్వాలి. బి మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీఎస్సీఐ జిల్లా ఉపాధ్యక్షులు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ పిలుపునిచ్చారు. గురువారం నాడు బోధన్ పట్టణంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని తీవ్రంగా విమర్శించారు. ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకోవాలన్నా, సమ్మెలు చేయాలన్నా, తమ హక్కులకై పోరాటాలు చేయాలన్నా ఇప్పటి మాదిరిగా చేయలేరని, వీటిలో అనేక మార్పులను చేశారని, దాంతో కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ 9,000కు పెంచి ఇవ్వాలని, కార్మికులకు పీఎఫ్ డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టొద్దని, పీఎఫ్లో ఉన్న తప్పులను సరిచేసి కార్మికులకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవన భృతిని ఇవ్వాలని, ఇతర హామీలను కూడా అమలు చేయాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి లక్ష్మి, హరిప్రియ, సవిత, కవిత, నవీన్, సునంద, గంగమణి, లక్ష్మి మరియు కార్మికులు పాల్గొన్నారు. యూనియన్ పెట్టుకునే హక్కు, పోరాటం చేసే హక్కు, కార్మికులకు వేతనాలు చెల్లింపు చట్టము, గ్రాడ్యుయేట్ చట్టము, పీఎఫ్ చట్టము, ఇట్లా ఈ చట్టాలన్నీ ఏవైతే ఉన్నాయో అనేక పోరాటాలు చేస్తే వచ్చినటువంటి చట్టాలు. ఈ చట్టాలన్నింటినీ ఇప్పుడు కుదించి సర్కార్ ఏమంటుందంటే 4 కోడులు తెచ్చి ఏమంటుందంటే మీరు యూనియన్ పెట్టుకునేందుకు వీలు లేదట, సేట్ ఎట్లు ఇస్తే అట్లా తీసుకోవాలి, పోరాటం చేయతందుకు లేదు, సమ్మె చేయతందుకు లేదంటుంది. సమ్మె చేయాలంటే ఇప్పుడు 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేయొచ్చు ఇప్పటిదాకా ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు ఏమంటుంది 6 నెలల ముందు ఇవ్వాలంట నోటీసు, 6 నెలల తర్వాత 6 నెలలకు మేము సమ్మె చేస్తామని 6 నెలల ముందు ఇచ్చి అప్పుడు సమ్మె చేయాలంట. అంటే ఇది ఏంటి అంటే ఎవరికి అనుకూలంగా ఉంది అంటే సేట్లకు అనుకూలంగా, సర్కారు కూడా సేట్లకు అనుకూలంగా ఇటువంటి 4 లేబర్ కోడ్లు మనకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఉద్యమించాలి. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. అందుకని మనం ఈ పాలకులతోనే గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదమ్మా. మీరందరూ సిద్ధపడాల. రేపు గతంలో ఎట్లయితే మనకు కేసీఆర్ 1000 రూపాయల జీవన వృత్తి ఇస్తానే ఇయ్యకుంటే ఎట్లయితే పోరాటం చేసినామో, పోరాడితేనే అప్పుడు 8 నెలలు ఓపిక బట్టి కొట్లాడితేనే అప్పుడు 1000 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలలో 2018లో మళ్ళా 2000 రూపాయలు అయింది. కానీ ఇప్పుడు 10 ఏళ్ల సంధి రానటువంటి వాళ్ళకి వస్తనే లేదు. తర్వాత మీకు కూడా పెంచిస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఈయనేమన్నాడు, నేను వచ్చిన 100 రోజులలో అమలు చేస్తున్నాడు, ఈయన కూడా అమలు చేస్తలేడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారే సలహా మండలి సభ్యుడిగా అయిండు. అంటే మంత్రి హోదా, మంత్రి పదవి కాకపోయినా మంత్రి లెక్కనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని అమలు చేసేందుకు ఈయనకే అధికారం ఉంది. ఇప్పుడు మన సుదర్శన్ రెడ్డి సార్కే ఉన్నది. అందుకని ఆ సుదర్శన్ రెడ్డి సార్ని కూడా మనం కలవాల, మనకు అందుబాటులో ఉంటాడు మన ఎమ్మెల్యే. అందుకని ఆయనని కలిసి అయ్యా నువ్వు చేస్తావా చెయ్యవని అందరిని అడగాల. మనం అడగకపోతే అయ్యో మేము వచ్చే ఆయనకి ఎట్లా అడగల, మా ఇంట్లో మా మొగలు ఊరుకుంటారా, ఆయన ఓనిస్తారా, ఇట్లా అనుకోవద్దు. మనం పోయి అడిగితేనే ఏ పనులన్నీ అవుతుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాము, కొట్లాడదాము. తప్పకుండా మీరు సిద్ధపడాలి. మీరు అందరూ, ఎందుకంటే మిమ్మల్ని మేము ఎక్కువ కోరేది ఏంటంటే అమ్మా, ఇంతకన్నా ముందున్న వాళ్ళు మీ అత్తమ్మలు కావచ్చు, మీ అమ్మలు కావచ్చు, ఏం చదువు రానటువంటి వాళ్ళు, చదువు రానోళ్లే కొట్లాడి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు లేకపోతే ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు, సర్వీస్ రాకపోతే సర్వీస్ తీసుకున్నారు, పిఎఫ్ పోయకపోతే పిఎఫ్ గోపించారు, అలా అన్ని హక్కులు సాధించారు అప్పట్లో. ఏం జరగడం వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే ఇప్పటిలో మీరు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు, అన్ని ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. మనకు పేపర్ చూస్తారు, వార్తలు వింటారు, టీవీలలో అన్ని తెలుస్తుంటాయి ఎప్పటికప్పుడు. మరి ఇన్ని తెలిసినప్పుడు మీకు ఇంకెట్లుండాలా, మీ అత్తల కన్నా అమ్మల కన్నా ఎక్కువ పోరాటం చేయాలి. కానీ ఇప్పుడు మీరే పోరాటం చేస్తారు. ఇంత అన్యాయం జరిగితే కూడా మీరే అడుగుతలేదు, ఆశ్చర్యం వేస్తున్నది. మరి మా సొంతలో బాధ అనిపిస్తున్నది. మమ్మల్ని కూడా నిందిస్తారేమో సమాజం అని మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బయట అరే యూనోడు రోజు ఒక పేపర్ ఏదో ఇస్తాడు, వీళ్ళకి ఎందుకు అడుగుతలేదా అని అనుకుంటారా అనుకోరా మమ్మల్ని. మరి మీరు రాకపోతే ఎట్లా అడగాలి? మీకు చెప్పకరా మేమేమన్నా వాళ్ళతో లాలించి పడుతున్నామా, సపోజ్ నోరు ఊరుకుంటున్నామా, మేము ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేస్తున్నామా? ఈ పార్టీ ఆ పార్టీ అంటే మా దాంట్లో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి వేరే, మీకు తెలియదు ఆ పార్టీల అన్నిటి గురించి. ఇంకా కొన్ని పార్టీలు చూడటానికి ఎర్ర జెండాలే, కానీ వాళ్ళు కొందరు కొన్ని పార్టీలకు అమ్ముడు పోయే పార్టీలు ఉన్నాయి. ఒకసారి ఒక మొక్కని సపోర్ట్ చేస్తారు, ఇంకోసారి ఇంకో మొక్కని సపోర్ట్ చేస్తారు. కానీ మేము చూస్తున్నాం, నన్ను 40 ఏళ్ళ సంది చూస్తున్నారు మీరు అందరూ. మన యూనియన్ మన పార్టీ ఎన్నడూ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయలే. మనం ఏమైనా కానీ ఎప్పుడు కానీ మీ పక్షాన నిలబడుతున్నాం, మీకోసం కొట్లాటలో. అందుకని మీరు అర్థం చేసుకోవాలా. రేపు ఏది జరిగినా కానీ ఏదైనా పిలుపునిస్తే మీరు అందరూ వస్తారని ఆశిస్తూ ఇంతసేపు ఓపికతో నిన్నటువంటి అక్కలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. సరేమ్మా, ఇలా మనకు బీడీ కార్మికులకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కలిసి కార్మికులకు సరైనటువంటి న్యాయం చేయట్లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే బీడీ పరిశ్రమలో మల్టీనేషనల్ కంపెనీలు అంటే బహుళజాతి కంపెనీలు
బహుళజాతి కంపెనీలు అంటే బడా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు మన బీడీ మార్కెట్ ని పూర్తిగా అప్పచెప్పేందుకు చూస్తున్నారు. బీడీ మార్కెట్ అంటే బీడీలు అమ్మకం ద్వారా మార్కెట్ ఏదైతే ఉందో ఈ రోజు దేశంలో అంతా పెద్ద వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం కోసం ఇదంతా పోటీ, ప్రపంచ దేశాల మధ్య పెద్ద పోటీ జరుగుతుంది. అందుకోసమే ఎక్కడైనా సరే ఇప్పుడు మనం అందరం కూడా ఒక దందా చేస్తే వ్యాపారం ఎట్లయితే చేస్తామో బీడీ కంపెనీ కూడా ఇది కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఈ కోట్ల రూపాయల టర్న్ ఓవర్ మీద ఈ పెద్ద కంపెనీలకు కన్నుబడ్డది. బీడీ పరిశ్రమని ఎట్లయితే దీంట్లో మా మార్కెట్ ని తీసుకుపోవాలని చెప్పి అనుకుని వాళ్ళు ఏమంటున్నారంటే బీడీలు తాగడం మూలంగానే క్యాన్సర్ వస్తుంది, టీబీలు వస్తున్నాయని చెప్పి మాట. కానీ నిజంగా చెప్పాలంటే ఇంతకన్నా ప్రమాదం. నిన్న మొన్న మీరు చూస్తే దగ్గు సీసలు చిన్నపిల్లలు దగ్గు తాగేటటువంటి దగ్గుకు తాగే సిరప్ ఏదైతే ఉంటుందో అది కూడా మంచిది కాదు, దీన్ని నిషేధించాలని చెప్పి మొన్న ప్రభుత్వం చెప్పింది. అంటే మేము డాక్టర్లకు పోతే ఇచ్చేటటువంటి గోళీలు మందులు డాక్టర్లు రాసిస్తారు కదా, అవి కూడా ఈ రోజు ఇతర దేశాలలో నిషేధించినటువంటి మన దగ్గర అమ్ముతున్నారు. అంత సొమ్ము వేసుకుంటున్నారు. అమ్ముకొని డాక్టర్లలో డాక్టర్లు చూసేటి ఏమైనా నిజమైన గోళీలు అనుకుంటున్నా. అవి కూడా చాలా మనము అన్నం తినేటటువంటి నూనె, కూరలలో పోసుకునే నూనె కల్తీ నూనె, మొత్తం కల్తీ పశువుల కొవ్వుతో తయారు చేసినటువంటిది, పశువుల ఎముకల్ని మరిగించి తీసినటువంటిది అసంతి తీసుకొచ్చి మనకు కల్తీ చేసి అమ్ముతున్నారు. మనం తినే తిండి బియ్యం కాడికెళ్ళే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. తర్వాత ఇసంటి అన్ని మార్కెట్ లో ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి కల్తీ జరుగుతుంది. ఆ కల్తీని అరికట్టలేకపోతుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మనం అనేది ఏంటంటే కార్మికుల ఆరోగ్యం కోసమే, మహిళల ఆరోగ్యం కోసం. అంటే ఈ రోజు చాలా మంది డెలివరీ అయితే డాక్టర్లకు పోతే డాక్టర్లు లేక ఇప్పుడు మన బోధన పట్టణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా ఆసుపత్రిని కట్టారు. ఈడ ఇంత పెద్ద దవాఖాన ఉంది కదా, ఈడికి పోతే గైనకాలజిస్టులు అంటే ప్రసవానికి చూసేటటువంటి డాక్టర్లు ఉంటారు కదా, మహిళా డాక్టర్లు ఇక్కడ లేరని చెప్పి నిజామాబాద్ కు రిఫర్ చేస్తారు. లేకపోతే ఇలా లేరని చెప్పి ప్రైవేట్ దవాఖానలకు పోయేటట్లు చేస్తారు. ఈయన బోధనలో ఇంట్లో చూస్తారు, నువ్వు మా దవాఖానలకు రా, ప్రైవేట్ దవాఖానలకు రా, నీకు మా దగ్గర అయితే డెలివరీ చేస్తాం మాట్లాడుతుంది. అంటే ఆ పైసలు అన్నిగానే పైసలు ఎదురు పెట్టుకోవాలి. ఒక్కొక్క డెలివరీకి 50,000 రూపాయలకు పైన అవుతున్నాయి, ఖర్చు అవుతున్నాయి. మరి పేదలకు అన్ని పైసలు ఎడికలు ఉంటాయి. సర్కారేమో కోట్ల రూపాయలు పెట్టి దవాఖాన కడుతుంది. డాక్టర్లు ఉండరు, అందులో ఎక్స్రేలు ఉండేవి, అందులో ట్రీట్మెంట్ చేసేందుకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మళ్ళీ చూస్తే అందరికి ఒకటే రకమైన గోళీలు మందులు. అంత పెద్ద దవాఖానలా అదే కలరు గోళీలు మందులు ఇస్తారు. బయటకు వెళ్ళి రాసుకుంటే వాళ్ళు ఎన్ని ఎక్కడనే తెచ్చుకోవాలి. అంటే నిజంగా నీకు ప్రజల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు చూస్తలేవు? ఇంత మార్కెట్ల కల్తీ నడుస్తున్నది ఎందుకు అరికడతలేరు? మనం అడిగేది ఏంటంటే ప్రభుత్వాలని ఒకే ఒక మాట ప్రధానంగా మా పట్ల నిజంగానే కార్మికులకు అందరికీ ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఆధారపడి బతుకుతున్నది ఈ బీడీ పరిశ్రమ పైన ఆధారపడి బతుకుతున్నారు. కుటీర పరిశ్రమ ఇది. మహిళలందరూ కూడా ఈ నేర్చుకొని బీడీ చేసుకుని నేర్చుకుని దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి ఇంతమందికి ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి ఏది చూపించకుండా నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైనా ప్రత్యామ్నాయం చూపించేదాకా కార్మికులకు ఇలాంటి ఆంక్షలు పెట్టద్దు, బీడీలు తాగద్దు అని, లేకపోతే బీడీ కట్టల మీద పుర్రి ఎంపుల గుర్తులేస్తాడు, వాటిని మార్చడు, కార్ఖానలు నడవకుండా చేస్తామని చెప్పన్నాడు. అంటే ఇదంతా ఈ పాలకుల యొక్క దుర్బుద్ధి మూలంగా. అంటే అలా మనసులో ఏముంది అంటే పెద్ద పెద్దోళ్లకు సేవ చేయతందుకు, బడా కార్పొరేట్లకు సహాయం చేయతందుకు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మీ పిఏ పైసలన్నీ కూడా షేర్ మార్కెట్లకు పోతున్నాయి. 20%, రూపాయి 2 రూపాయలు కాదు. మనం రాజధాని పెట్టుకున్నప్పుడు పిఏ పైసలు తక్కువ వస్తున్నాయి. ఎందుకు ఇట్లా నష్టం జరుగుతుంది? మన పైసలు కార్మిక మహిళలందరూ మరి ఇంతమంది పైసలు ఎట్లా తగ్గిస్తావు? అందుకని చెప్పి పైసలు అట్లా పోదప్పుడు ఇంకా పెద్ద కుట్ర ఏం చేసిందంటే గతంలోనే ఒక 4-5 ఏళ్ల కింద మీ పిఏ పైసలు కూడా మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాజధాని పెడితే పిఏ పైసలు కూడా ఇవ్వాలని చెప్పన్నది. ఎప్పుడు ఇస్తున్నది? మీకు 58,000 నిండితేనే పిఏ పైసలు ఇస్తా, లేకపోతే ఇవ్వని చెప్పన్నది. మీరు ఎప్పుడన్నా రాజధాని పెట్టారు అంటే దాని మీద కూడా మనం పెద్ద పోరాటం చేసినాం, కొట్లాడితే సర్కార్ అప్పుడు దిగొచ్చింది. అప్పుడు బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు,
బెంగళూరులో పెద్ద లొల్లి చేస్తే కార్మికులందరూ పెద్ద లొల్లి చేస్తే దిగచ్చి సగం పైసలు 50 ఏళ్ళకి ఇస్తాం, ఇంకా సగం 58 ఏళ్ళకి ఇస్తామన్నారు. అయితే కార్మికులందరూ ఏమన్నా ఎవడెవరో ఉండవడుక నువ్వు, అది మా కష్టార్జితం, మా పైసలు, నీ సర్కార్ ఏమన్నా వేసింది, అందులో పైసలు ఉన్నాయా? మేం పని చేసుకుంటున్నాం, మా పైసలు మా చేట్ల పైసలు ఉన్నాయి, నువ్వెవడేరా ఈ దీని మీద పెత్తనం ఇది అని చెప్పి పెద్ద ఎత్తున లొల్లి చేస్తే అప్పుడు సర్కార్ దిగచ్చి ఉన్నది ఉన్నట్టు నడిచేటట్లు మన పోరాటం మీద నీళ్లు చల్లినట్టు చల్లి ఆపేసింది. లేకపోతే మనకు ఈ పిఎఫ్ పైసలు కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేందుకు కూడా లేకుండే. మనం ఇసుంటిది కూడా అంటే సర్కారుకు మనం ఈ మాత్రమన్నా అడుగుతున్నాం, యూనియన్లు పెట్టి అడుగుతున్నాం కనుక దీన్ని కూడా సర్కార్ ఇప్పుడు ఏం చేస్తుందంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మాన సభకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.